హాయ్ జేఆర్సీఎం మేరా చార్జ్ న్యూట్రీ చార్జ్. నేను మీ లక్ష్మీ మహేష్. నేను ఆర్సీఎంలో డైరెక్ట్ సెల్లర్గా వర్క్ చేస్తున్నాను. మనం ప్రీవియస్ వీడియోలో న్యూట్రీ చార్జ్ కోకోవా ప్రొడక్ట్ అండ్ న్యూట్రీ చార్జ్ స్ట్రాబెర్రీ ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో మరొక అద్భుతమైన ప్రోటీన్ పౌడర్ గురించి తెలుసుకుందాం. ఈ జనరేషన్లో చాలామంది నైట్ టైం నిద్ర పట్టక చాలామంది ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసం ఈ ప్రోటీన్ పౌడర్ చాలా యూజ్ అవుతుంది. అదే మన ఆర్సీఎంలో దొరికే న్యూట్రీచార్జ్ కేసర్ పిస్తా ప్రొడక్ట్. దీంట్లో రియల్ కుంకుమ పువ్వు పౌడర్ అనేది ఉంటుంది, రియల్ కేసర్ అనేది ఉంటుంది. మనం 1 kg కేసర్ తీసుకోవాలి అంటే దాదాపు 5 lakhs రూపీస్ అనేది మనము అంతకంటే ఎక్కువే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. 1 గ్రామ్ ప్యూర్ కేసర్ మనం తీసుకోవాలంటే మినిమం 1000 to 1500 రూపీస్ వరకు మనము ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి ప్యూర్ కేసర్ మనకు న్యూట్రీచార్జ్ కేసర్ పిస్తా ప్రొడక్ట్లో దొరుకుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి, ఐరన్, మాంగనీస్ ఎక్సెట్రా దీంట్లో ఉంటాయి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే రియల్ పిస్తా పౌడర్ని దీంట్లో వాడారు కాబట్టి మనకి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా బూస్టప్ అవుతుంది. దీంట్లో అదేవిధంగా విటమిన్ బి అండ్ విటమిన్ B6 కూడా ఉన్నాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. మరి ఇది వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనంటే, మనం రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ వేడి పాలల్లో 1 స్పూన్ కేసర్ పిస్తా పౌడర్ని కలుపుకొని తాగాలి. ఇలా తాగడం వల్ల ఏమవుతుందంటే మనకు మంచి నిద్ర అనేది వస్తుంది. అలాగే మార్నింగ్ కోకోవా ప్రొడక్ట్ లేదా స్ట్రాబెర్రీ ప్రొడక్ట్ని తీసుకోవచ్చు. అలాగే కుర్కుమిన్ ఏ అనేది ఇది పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఇది మంచి నిద్రని అనేది ఇస్తుంది. అలాగే దీన్ని యూజ్ చేయడం వల్ల బాడీలో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ని కూడా ఇది తగ్గిస్తుంది. బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్ ఆ వ్యాధులను తగ్గించడానికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీ చర్మం కాంతివంతం అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మీ ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, మీ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. దీంట్లో 1 స్పూన్ 10 grams ఉంటుంది. ఆ 10 grams పౌడర్లో మనకి 6.4 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మనకు దొరుకుతుంది. దీంట్లో షుగర్ ఉండదు, 100% వెజిటేరియన్. అలాగే ఈ ప్రోడక్ట్ రోజు యూజ్ చేయడం ద్వారా, రోజు డైలీ నైట్ యూజ్ చేయడం ద్వారా మనకు కండరాలు మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా మారడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగే మన డైజెషన్ని మెరుగుపరుస్తుంది. వేడి పాలల్లో కలుపుకొని తాగుతున్నాం కాబట్టి దాని ద్వారా మనకు కోల్డ్, కాఫ్, అలాంటి ఫీవర్, అలాంటి సెన్సేషన్ ఉన్నా కూడా త్వరగా మనకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. మార్నింగ్ వరకు మనకు రిలీఫ్ అనేది కలిగినట్లు అనిపిస్తుంది. మన ఇమ్యూనిటీని పెంచడానికి ఇది తోడ్పడుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే భోజనం చేయగానే చాలు అనే ఒక తృప్తి కలిగే భావనను ఇది మనకు కలిగిస్తుంది. మరి మనకు ఇవి బయట దొరికే ప్రోడక్ట్స్ కంటే మన ఆర్సీఎంలో దొరికే ప్రోడక్ట్సే ఎందుకు బెస్ట్ అనేది చూసుకుంటే, న్యూట్రీచార్జ్ కోకోవా మరియు స్ట్రాబెర్రీ ప్రొడక్ట్లో చూస్తే మనకు దీంట్లో ప్రోటీన్ అనేది 15 grams ఉంటుంది. దీంట్లో ఫ్రీ బయోటిక్ ఫైబర్ అనేది ఉంటుంది. ఈ ఫ్రీ బయోటిక్ ఫైబర్ అనేది ఏం చేస్తుంది అనంటే ఇది డైజెషన్లోని గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది, బ్యాడ్ బ్యాక్టీరియాని తొలగిస్తుంది. దీంట్లో టేస్ట్ కోసం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. రియల్ కోకోవా, రియల్ స్ట్రాబెర్రీ పౌడర్ని, రియల్ కేసర్ పిస్తా పౌడర్ని మాత్రమే యూజ్ చేశారు. ఇది 100% వీగన్, ప్రోటీన్ అండ్ వెజిటేరియన్. ఇది ఒక రోజు తీసుకోవాలనుకుంటే కాస్ట్ పర్ డే ఎంత అనంటే 50 రూపీస్ పడుతుంది. బయట మార్కెట్లో చూస్తే న్యూట్రలైట్, ఆంవేలో దొరికే న్యూట్రలైట్ ప్రోడక్ట్, దీంట్లో 16 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. దీంట్లో ప్రీబయోటిక్ ఫైబర్ అనేది ఉండదు. టేస్ట్ కోసం న్యాచురల్ కోకోవా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ అనేవి ఉండవు. రియల్ కేసర్ పిస్తా కూడా దీంట్లో ఉండదు. కానీ కాస్ట్ పర్ డే వచ్చేసి 96 రూపీస్. ఒక రోజు మనము ఈ పౌడర్ వాడాలి అని అంటే దానికి మనము 96 రూపీస్ అనేది ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే హెర్బల్ లైఫ్లో చూసుకుంటే సేమ్ ఐసోలేటెడ్ ప్రోటీన్ 16 grams ఉంటుంది. డైటరీ ఫైబర్ అనేది ఉంటుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాకుండా మనకి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్లో ఇది దొరుకుతుంది. కాస్ట్ పర్ డే వచ్చేసి 109 రూపీస్ మనకు పడుతుంది.
ఇంకొకటి వెస్టేజ్ ప్రోటీన్ని తీసుకుంటే మనకంటే 1 గ్రామ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంటే 16 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది తప్ప దాంట్లో ఫైబర్ ఉండదు, న్యాచురల్ ఫ్లేవర్స్ ఉండవు, ఏవి ఉండవు. కానీ కాస్ట్ పర్ డే ఎంత ఉంటుందంటే 72 రూపీస్ అనేది మనము ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం మార్కెట్లోని ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే ఇండియాలో ఎక్కువగా సేల్ అవుతున్న ప్రోడక్ట్స్. మీరు 109 రూపీస్ ఇచ్చి తాగండి, కానీ మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి మీకు న్యూట్రిషన్ మీకు దొరుకుతుందా? ఆ విలువ వాల్యూ ఫర్ మనీ అంటారు కదా, అంత విలువ గల న్యూట్రిషన్ మీకు దొరుకుతుందో లేదో మీరు ఒకసారి చూడండి. సేమ్ ప్రోడక్ట్ మీకు దానికంటే బెటర్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ మీకు 50 రూపీస్లో దొరుకుతుంటే మరి ఎందుకు 109 రూపీస్ ఒక రోజుకు ఖర్చు చేసి ఆ ప్రోడక్ట్ని మనం వాడాలి? ఒకసారి మీరు ఆలోచించండి. డబ్బు అనేది చాలా విలువైనది. మీరు ఖర్చు చేసి తీసుకునే ఏ ప్రోడక్ట్ అయినా దానికి ఒక వాల్యూ అనేది ఉంది. మీరు ఇచ్చే డబ్బుకు కూడా ఒక విలువ అనేది ఉంది. మరి ఇది ఎవరు తీసుకోకూడదు అనంటే, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ని తీసుకోవద్దు, ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉన్నవారు తీసుకోవద్దు, మీ బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే మీరు ఈ ప్రోటీన్ని తీసుకోకూడదు. ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నవారు కాకుండా మిగతా అందరూ కూడా ఈ ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ని తీసుకోవచ్చు. మరి మన బాడీ హెల్తీగా ఉండాలంటే మనకు ఇమ్యూనిటీని పెరిగించడానికి, ముడతలు తగ్గించడానికి, ఆయాసం తగ్గించడానికి ఒక్క ప్రోటీనే చాలా, ఇంకా ఏదైనా కావాలా అని మీరు అడిగితే ఎస్, అఫ్ కోర్స్ కావాలి. ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, మన బాడీకి PVMF ప్రోటీన్, విటమిన్, మినరల్స్, ఫైబర్ కావాలి అని, మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కావాలి. ఇలాంటి విటమిన్స్ అండ్ మినరల్స్ని తీసుకోవాలంటే చాలా రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని తినాల్సి ఉంటుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ ప్రకారం మనం రోజు 4 రకాల కూరగాయలను తినాలి. అన్ని రకాల కూరగాయలను తినాలి. చాలా మందికి కొన్ని రకాల వెజిటేబుల్స్ అంటే నచ్చవు. ఒక 4-5 టైప్స్ వెజిటేబుల్స్ని మాత్రమే ఇష్టపడతారు. అదే రోజు ఒకరోజు తప్పించి మరొక రోజు తింటూ ఉంటారు. అంటే ఒకరోజు అది, ఒకరోజు ఇది, కంటిన్యూగా అవే రిపీట్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, మీరు కూరగాయలు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా రకాల వెజిటేబుల్స్ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాము, మనం ఎన్ని తీసుకుంటున్నామో ఒకసారి కౌంట్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. అన్ని వెజిటేబుల్స్లో మీకు కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండవు. ఒక్కో వెజిటేబుల్లో ఒక్కో విటమిన్, ఒక్కో మినరల్ ఉంటుంది. మీరు అన్నీ కలిపి తింటేనే మీ బాడీకి సరిపడే న్యూట్రిషన్ అనేది మీకు దొరుకుతుంది. కానీ మనం ఏం చేస్తాం, మనకు నచ్చింది తింటాం, మన బాడీకి కావాల్సిన ఫుడ్ని మాత్రము తీసుకోము. ఫ్రూట్స్ తీసుకుంటే అన్ని సీజన్స్లో దొరికే ఫ్రూట్ ఏంటి అంటే బనానా తప్ప వేరే ఫ్రూట్స్ తింటామా అంటే చాలా అరుదుగా తింటాం. ఎందుకంటే ఫస్ట్ రేట్ చూస్తాం. వేరే ఫ్రూట్స్కి చాలా ప్రైస్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకి విటమిన్స్, మినరల్స్ మన బాడీకి సరిపడా లభించవు. మనకి విటమిన్స్, మినరల్స్ లోపం అనేది వస్తూ ఉంటుంది. త్వరగా రోగాల బారిన పడే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనివల్ల మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇమ్యూనిటీ తగ్గుతుంది, బలం తగ్గిపోతుంది, ఫేస్లో నిగారింపు తగ్గిపోతుంది, గ్లో అనేది ఉండదు. దీన్ని కంట్రోల్ చేయడానికి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఏ రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయో అలాంటి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని సారాన్ని తీసి దాన్ని మ్యాక్సిమం మన బాడీ అబ్జర్వ్ చేసుకునే విధంగా మనకు ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ని ఇస్తున్నారు. అలాంటి బయో అవైలబుల్ న్యూట్రియంట్, జీవ లభ్యమైన పోషకాలు మనకి లభించడానికి సైన్స్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మనం తీసుకున్న రెగ్యులర్ ఫుడ్లో కూడా దొరకదు. మనం తినే ఫుడ్ లిస్ట్ కంటే తినని ఫుడ్ లిస్టే ఎక్కువగా ఉంటుంది. మనం ఏ టేస్టీ ఫుడ్కి అయితే విలువనిచ్చి తింటున్నామో దాంట్లో కూడా ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉండవు. చాలా రకాల న్యూట్రియంట్స్ కూడా మన బాడీ రిలీజ్ చేయదు. కాబట్టి మనం ఖచ్చితంగా న్యూట్రిషన్ సప్లిమెంట్స్పై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది న్యూట్రిచార్జ్ కేసర్ పిస్తా ప్రోడక్ట్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఆడవారు ఎలాంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, మగవారికి ఎలాంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.